నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కోతంగల్ మండలంలోని ఎగ్డోలి గ్రామంలో దళితులను సందర్శించడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే దళితులు ఈరోజు జరుగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో దళితులను నవరాత్రి ఆ దేవి దగ్గరికి రానియకుండా అగ్రకులస్తులు అడ్డుకోవడము, మీరు దేవిని మొక్కాలనుకుంటే మీరు సపరేట్గా చేసుకొని మొక్కండి, లేదా ఒక 3 మీటర్ల దూరంలో ఉండి దేవిని మొక్కాలి, కానీ ఇట్లా మా దగ్గరికి వచ్చి మొక్కడానికి వీల్లేదు అని వివక్ష చూపడం జరుగుతున్నది. ఈ వివక్ష అనేటువంటిది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది. దళితులే కాదు అందరు మానవులంతా సమానం అనేటువంటి రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ విధంగా వివక్ష అనేటువంటిది ఈ గ్రామంలో జరగడనేటువంటిది అమానుషము. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్య కాదు. ఈ సమస్య అనేటువంటిది మనము జాతీయంగా తీసుకున్నాలా. ఇది రూపుమాపాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దీనికి మద్దతుగా నిలుస్తూ ఉన్నది. వారిని అంటే దళితులని మాట్లాడుతూ దేవి దగ్గరికి రానియకుండా గుడిలోనికి ప్రవేశనీయకుండా ఉన్నటువంటి వారిని ఇదివరకే పోలీస్ స్టేషన్ల పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మనం కోరుతా ఉన్నది. మరి అటువంటి పరిస్థితిలో కూడా ఇంతవరకు అంటే 3 రోజుల కిందనే జరిగినటువంటి ఈ వివక్షను ఇంతవరకు కూడా పోలీసులు ఇదివరకు దాన్ని కేసు చేయకపోవడము, ఇది చేయకపోతే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకైనా కానీ రేపైనా కానీ తీసుకోకపోతే మేము సిపి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయి ఈ వివక్ష అనేటువంటిది రూపుమాపేంత వరకు మేము పోరాటానికి సిద్ధముంటామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.